గంటా శ్రీనివాస్ సీటుపై సందిగ్ధత కొనసాగుతోంది. బ్రేకింగ్ న్యూస్ అదే. భీమిలి టికెట్ కోసం పట్టుబడుతున్నారు ఆయన. అయితే చీపురుపల్లిలో పోటీ చేయాలంటోంది అధిష్టానం. తన సీటుపై ఇప్పటికే చంద్రబాబుతో చర్చించారు గంటా. మూడో జాబితాలో అయినా గంటాకు టికెట్ ఖరారవుతుందా లేదా? అధిష్టానమేమో చీపురుపల్లి నుండి పోటీ చేయమంటోంది. గంటా ఏమో భీమిలి కోసం పట్టుబడుతున్నారు. సీటుపై కన్ఫ్యూజన్ కొనసాగుతుండగానే భీమిలిలో తన పని తాను చేసుకుపోతున్నారు గంటా. మరి గంటా సీటుపై మూడో లిస్టులో అయినా క్లారిటీ వస్తుందా లేదా అన్నది ఆసక్తి రేపుతోంది. పూర్తి వివరించడానికి మా ప్రతినిధి ఈశ్వర్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. ఈశ్వర్, గంటాకి భీమిలి ఇచ్చే ఛాన్స్ లేదా? అధిష్టానం ఎందుకు చీపురుపల్లి నుంచే పోటీ చేయమంటోంది? గంటా నిర్ణయం ఏ విధంగా ఉండబోతుంది? గంటా విషయంలో అధిష్టానం కూడా ప్రస్తుతం అయితే పెద్దగా చీపురుపల్లి నుంచే పోటీ చేయాలన్న ఉద్దేశాన్ని కూడా వ్యక్తం చేయడం లేదు. అయితే అదే సమయంలో గంటా కూడా తాను అవసరమైతే చీపురుపల్లి నుంచి పోటీ చేయడానికి కూడా సిద్ధమని 2 రోజుల క్రితం అధిష్టానానికి స్పష్టం చేయడం జరిగింది. దీంతో అధిష్టానం ఇప్పుడు ఆలోచిస్తోంది సామాజిక వర్గ సమీకరణలో భాగం కావచ్చు, లేకపోతే వాళ్ళ పొలిటికల్ స్ట్రాటజీలో ఎక్కడ గంటాను ఫిట్ చేస్తే బాగుంటుందన్న ఉద్దేశంతో ముందుకు వెళ్తున్న పరిస్థితి కనిపిస్తుంది. గంటా విషయం మీద క్లారిటీ అయితే వచ్చేసినట్టే అర్థం చేసుకోవాల్సిన సందర్భం ఇప్పుడు. ఎందుకంటే ఆయన చీపురుపల్లికి వెళ్ళడానికి కూడా సిద్ధంగా ఉన్నానని చెప్తున్నారు. కానీ ఉమ్మడి విశాఖ మొత్తం మీద తెలుగుదేశం పార్టీ కాపు సామాజిక వర్గానికి ఎక్కడ టికెట్ కేటాయించలేకపోతుంది. ఈ నేపథ్యంలో అదే కారణంగా గంటాకి భీమిలిలోనే టికెట్ దక్కే అవకాశం ఉంటుంది. ఎందుకంటే మొత్తం మీద సింగిల్ లార్జెస్ట్ కమ్యూనిటీ ఇక్కడ తూర్పు కాపులు, లేకపోతే కాపు సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళే. ఈ నేపథ్యంలో కాపు ఎమ్మెల్యే ఒక్కరైనా అభ్యర్థి లేకపోతే ఆ సామాజిక వర్గం కినుకు వహించే అవకాశం ఉంటుంది. కాబట్టి దాన్ని ఫిల్ చేయడానికి మళ్ళీ ప్రత్యామ్నాయ ఆలోచన తీసుకొని గంటాని భీమిలి ఇచ్చి పోటీ చేయించే ఆలోచన అధిష్టానం మదిలో ఉంది. ఈ రెండిట్లో ఈరోజు నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. మిగతా అసంతృప్తుల విషయానికి వస్తే వాళ్ళందరూ ఆవేదన వ్యక్తం చేస్తుంది ఒకటే, 5 సంవత్సరాలుగా మా చేత పార్టీ ఖర్చు పెట్టించింది, మా సమయాన్ని పూర్తిస్థాయి పార్టీ కోసమే వెచ్చించాం. మేము హార్డ్ కోర్ తెలుగుదేశం పార్టీ సంబంధించిన నేతలం. ఏ రోజు ఇతర పార్టీ వైపు ఎన్ని ఒత్తిళ్ళు వచ్చినా, ఎన్ని ప్రలోభాలు వచ్చినా మేము పక్క చూపు చూడలేదు. కానీ మా పట్ల అధిష్టానం వహించిన వైఖరి, కనీసం సీటు ఇచ్చే సమయంలో ఒకవేళ జనసేన అడిగినప్పటికీ కూడా అక్కడ స్థానికంగా ఉన్న నేత మనుగడికి సంబంధించిన అంశాలను కూడా పరిగణలోకి తీసుకోవాలి. అదే సమయంలో ప్రత్యామ్నాయాలను కూడా ఆలోచించి వాళ్ళకి అవకాశం ఇవ్వాలి. మేము పొత్తుకు వ్యతిరేకం కాదు, కానీ పొత్తు సమీకరణలో భాగంగా మా సీట్లని ఇచ్చేయడం వెనక మా పట్ల నిర్లక్ష్య వైఖరి, మా పట్ల తెలుగుదేశం పార్టీ అధినాయకత్వం చాలా నిర్లిప్తంగా వ్యవహరించింది. దీంతోనే మేము మా సేవలు వాళ్ళకి అవసరం లేదనుకున్నప్పుడు మేమెందుకు మళ్ళీ తిరిగి కొనసాగించాలి? ఇదే మా కెరీర్ కాబట్టి, మా ఎగ్జిస్టెన్స్కి సంబంధించిన అంశం కాబట్టి ఖచ్చితంగా ప్రత్యామ్నాయాలు చూసుకోవాలన్నట్టుగా మొత్తం అన్ని నియోజకవర్గాల నేతలు ఇందులో భాగస్వాములు అవుతున్నారు. ఎందుకంటే జనసేనకి ఇచ్చిన 21 సీట్లలో ఎక్కువ భాగం విశాఖతో పాటు ఈస్ట్ వెస్ట్ గోదావరి జిల్లాలోనే ఇస్తారు. ఇక్కడ దాదాపు 4 ఉమ్మడి విశాఖలో 4 స్థానాలు జనసేన కేటాయించడం జరిగింది. కొన్ని స్థానాలు బీజేపీకి కూడా, మరొక 1-2 స్థానాలు బీజేపీకి కూడా వచ్చే అవకాశం ఉంది. సో ఈ నేపథ్యంలో ఈ స్థానాలన్నింటిలో ఉన్న తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జీలు చాలా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఒకవేళ ప్రత్యామ్నాయంగా తెలుగుదేశం పార్టీ సింబల్ కనిపించకపోతే అది మిగతా పార్టీలకి, మిగతా కమలం కానీ లేకపోతే గాజు గ్లాస్ కంటే కూడా వైసీపీకే ఎక్కువ చెందే అవకాశం ఉంటుంది. కనీసం అట్లాంటి వాటిని కూడా పరిగణలోకి తీసుకోకుండా ఏకపక్షంగా నిర్ణయం తీసుకున్నారన్న అసంతృప్తవాదులందరూ కలిసి ఏకమై ముందుకు వెళ్తున్నారు. బండారు సత్యనారాయణ వీళ్ళందరికీ నాయకత్వం వహిస్తున్నారు. ఆయన ఎట్లాంటి నిర్ణయం తీసుకోబోతున్నారు? ఎందుకంటే ఇప్పటికే ఆయన వైసీపీ అధిష్టానం కూడా టచ్లోకి వెళ్ళారు కాబట్టి, అనకాపల్లి ఎంపీ పరిశీలనలో ఆయన పేరు కూడా ఉంది కాబట్టి ఆయన మిగతా అసంతృప్తులందరినీ ఏమైనా వైసీపీకి తీసుకెళ్లే అవకాశం ఉంటుందా? అక్కడ ఏమైనా వాళ్ళకి ప్రత్యామ్నాయంగా హామీలు ఇచ్చే అవకాశం ఉందా? ఇట్లాంటి వర్క్ ఎక్సర్సైజ్ అంతా ప్రస్తుతం జరుగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. రైట్ ఈశ్వర్.